మీఠీ బర్త్డే కోసం మా అల్లుడు గారు చాలా స్పెషల్ ఐటమ్స్ చేస్తున్నారు. మంచిగా చికెన్ దమ్ బిర్యానీ చేసేస్తున్నారు. ఫాతిమా ఏంటమ్మా అది చేస్తున్నావు? ఇది సమ్ గోలీ. హరీష్ చేసిన ఫిష్ కర్రీ, అజయ్ చేసిన బిర్యానీ. ओह सुपर अच्छा है ब्रेसलेट. అందులో చూడండి కార్లన్నీ పార్క్ చేస్తున్నారు ఈ షిప్ లోపల. ఒక వైపు నుండి భయం కూడా ఉంది. ఆ కార్లన్నీ ఎక్కడో కొడుతుంది సీనా. ఇప్పటి వరకు అన్ని మెట్లు దిగాము. బికాస్ డాడీ వస్తున్నారు కాబట్టి. మొహమ్మద్ అలీ మా వారు ఈరోజు చక్కగా బోటీ ఫ్రై. ఈరోజు మీఠీ బర్త్డే కోసం మా ఇంట్లో స్పెషల్స్. మా అల్లుడు గారు చాలా స్పెషల్ ఐటమ్స్ చేస్తున్నారు. మా ఫాతిమా అయితే కద్దుక ఖీర్ కూడా చేసేసింది. ఇప్పుడు ఆ స్పెషల్ ఐటమ్స్ ఎంతో చూసేద్దామా. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఇది ఏంటనుకుంటున్నారు? దీన్ని స్నాక్ లాగా రెడీ చేశాక ఇది అద్భుతమైన వంటకం అయిపోతుంది. ఇది మా అల్లుడు గారు షయాజ్ సిగ్నేచర్ స్నాక్ మాట ఇది. అలా మా అల్లుడు గారు రెడీ చేస్తున్న స్నాక్ అది అయిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మా అల్లుడు గారు మంచిగా చికెన్ దమ్ బిర్యానీ చేసేస్తున్నారు. చికెన్ దమ్ బిర్యానీ ఇలా ఇందులో పెట్టేస్తారనమాట. ఓవెన్లో పెట్టి చేస్తున్న చికెన్ దమ్ బిర్యానీ. బిర్యానీని ఇందులో పెట్టేశారు. ఇందులో చక్కగా బిర్యానీ దమ్ అయిపోతుంది. ఇప్పుడు నేను స్టార్టర్స్ రెడీ చేయబోతున్నాను. చికెన్ పకోడీ, ఇక్కడ రైతా కూడా రెడీ చేసాము. ఫాతిమా ఏంటమ్మా అది చేస్తున్నావు? ఇది సమ్ గోలీ. ఎగ్స్ ఇవి పన్నీర్ ఎగ్స్. పన్నీర్ ఇందులో పెట్టి ఫ్రై చేస్తారనమాట. షయాజ్ పూరా గిర్వి క్యా షయాజ్ ఓకే వయసు వచ్చే. అంటే నేను ఇలా చేశాను కదా, మా షయాజ్ రౌండ్గా చేస్తారేమో అనుకున్నాను. ఓకే, ఇలా మనం సేమియాలు డిప్ చేసి ఎస్ బర్డ్స్ ఎగ్స్ ఇవి బర్డ్స్ స్మాష్డ్. అమ్మో ముగ్గురు కలిసి చేస్తున్నా, చాలా ప్రేమతో చేస్తున్న స్నాక్ ఇది. ఇలా రెడీ చేశారు. ఇందులో ఎగ్స్ పెట్టి ఫ్రై చేస్తారనమాట. ఇక్కడ నేనైతే చికెన్ స్టార్టర్ మంచిగా చికెన్ పకోడా చేస్తున్నాను. ఇది అందరికీ నచ్చే, అందరికీ ఇష్టమైన చికెన్ పకోడా. బిర్యానీ. మిర్చి కా సాలన్. కద్దుకా ఖీర్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. ఓకేనా? ఈరోజు మంచిగా ఎంజాయ్ చేస్తున్న ఫ్రెండ్స్ నా కోసం హరీష్ అండ్ అజయ్ తెచ్చిన ఐటమ్స్. నా కోసం ప్రాన్స్ బిర్యానీ తీసుకొచ్చారు అజయ్. ఆ తర్వాత ఫిష్ కర్రీ హరీష్. వీళ్ళిద్దరూ ఈరోజు వీకెండ్ అయినా సరే ప్రేమగా నా కోసమే కదా తెచ్చారు. నా కోసమే. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. ఎమ్మీ ప్రాన్స్ బిర్యానీ. తర్వాత ఫిష్ని చిన్న పీసెస్ చేసేసి హరీష్ చేసిన ఫిష్ కర్రీ.
అజయ్ చేసిన బిర్యానీ. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఇష్టమైన ఫుడ్ని ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ మా ఇద్దరికి కూడా. మా మీటి బర్త్డే సెలబ్రేషన్స్ నేను లేకుండా ఫస్ట్ టైం, ఇన్ని ఇయర్స్లలో నేను లేకుండా జరుగుతున్న ఫస్ట్ టైం బర్త్డే. కానీ ఇది ప్రీ బర్త్డే, 6th బర్త్డే. ఇప్పుడు మా వారు అమెరికా నుండి ఇండియా నుండి ఇక్కడికి వచ్చేస్తున్నారని కేక్ కట్ చేసేస్తుంది ఇప్పుడే మా వారు పక్కన. ఇప్పుడు మా వారు మంచిగా గిఫ్ట్ కూడా ఇచ్చారండి. చూద్దాం ఏం గిఫ్ట్ ఇచ్చారు. Oh, super अच्छा है ब्रेसलेट. వావ్, నైస్, బ్యూటిఫుల్. अच्छा है रे, सुपर. पेन को दिखा तो एक सेकंड. पेन को दिखा. वाह, नाइस नाइस. हेलो, अस्सलाम वालेकुम दीदी. वालेकुम सलाम रहमतुल्लाहि बरकातुहू. नाइस, पसंद आया? क्यूट नो, बहुत पसंद आया. वेरी गुड. मैं कॉलेज बोली तो कसम आज गए तुम कहाँ? मीठी, हमें भी बिरयानी पार्टी कर लेते हैं आपका बर्थडे को. हम ये लोग अब बीच केक काटे थे. ओह नाइस. వావ్, బ్యూటిఫుల్. हमारे घर में भी 2 केक्स है, हमें भी 2 केक्स कट कर रहे हैं. माइक तुम्हारे आज बर्थडे को बिरयानी बनाए. अरे माइक बिरयानी बनाए तुम्हारा बर्थडे को. बर्थडे जीजू बनाए के देखो बर्थडे. ఇప్పుడు మేము పామ్ జూడికి వచ్చాము. ఇప్పుడు ఈ పెద్ద షిప్ అంటారు కదా, షిప్పే ఎక్కబోతున్నాం. ఇందులో చూడండి కార్లన్నీ పార్క్ చేస్తున్నారు. ఈ షిప్ లోపల ఇంత బరువుతోటి షిప్ కదలబోతుంది అనమాట. ఇలా ఈ కార్లన్నీ, ఇందులో మొత్తం ఎన్ని కార్లు పడతాయి అజయ్? 40 నుంచి 50 కార్స్. ఏంటి 40 కార్స్? అంత బరువు పర్వాలేదా? మనం ఎక్కుతున్నాము, ఏం కాదు పర్వాలేదు. ఓకే, మా అజయ్ పర్వాలేదు అని ధైర్యం. ఇంతకీ షయాజ్ అందరూ ఎక్కేశారు ఉన్నారా? మా అమ్మాయి అక్కడ చూడండి. మా అమ్మాయి ఇక వస్తావా మమ్మీ అంటుంది. వస్తాను ఫాతిమా, హాయ్ ఫాతిమా. నన్ను వదిలేసి నువ్వు పైకి వచ్చేసావు తొందరగా. ఫాతిమా, లోపల 40 కార్స్ పార్కింగ్ అవుతున్నాయి షిప్లో. దీన్ని షిప్పే అంటారా? నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన ఒకసారి. దీని ఫెర్రీయా? ఫెర్రీ. ఓకే, ఫెర్రీ అంట ఇది. ఇప్పుడు ఈ ఫెర్రీ స్టార్ట్ అయిపోయింది. మన వాళ్ళు ఎక్కడున్నారు? ఫోన్ తీసుకొని వచ్చేసాను. సౌండ్ ఏంటిది? అసలే ఈ ఫెర్రీలో ఇన్ని కార్లు పార్క్ చేసి తీసుకెళ్తుంది. బరువు ఎక్కువైపోతుంది కదా, నాకు భయం. హాయ్ పాదు, హాయ్. బయలుదేరిపోయాము. బ్యూటిఫుల్ ఇల్లులు మంచిగా కనిపిస్తున్నాయి కదా. ఈ ఓషన్ వెళ్తున్నాం కదా, ఇక్కడ ఆ రాడ్ చూడండి, లైన్గా రాళ్ళతోటి అలా అడ్డుకట్ట వేశారు. వారధి వారధి. ఇక్కడ కొంతమంది చేపలు పడుతున్నారు, అక్కడ కొంతమంది చేపలు పడుతున్నారు. అంటే వాళ్ళకి హాబీ అన్నమాట. ఆ రాడ్ చూడండి అలా ఉన్నాయి. చాలా బాగుంది, ప్రెజెంట్గా ఉంది. అసలు గాలి చాలా చాలా ఎక్కువగా ఉంది. ఒకవైపు నుండి భయం కూడా ఉంది. ఆ కాలన్నీ ఎక్కడో కొడుతుంది సీనా. ఈ ఫెరీలో ఎక్కించారు కదా, అది కొంచెం ఇంకా భయం అలా ఉండిపోయింది. బ్యూటిఫుల్ పిక్, బ్యూటిఫుల్. ఇది కూడా ఫెర్రీ, సేమ్ మేము ఎక్కిన లాంటిదే. ఇందాక ఇది అటువైపుకి వెళ్ళి రిటర్న్ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఒక రౌండ్ వేసాను కానీ బాగా ఊపుతుంది. ఇక్కడ నుంచుందనమాట, నుంచుంటే బాగా షేక్ లాగా అవుతుంది. ఎందుకు వచ్చిందని కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను.
వెళ్ళవలసిన ఐలాండ్ అదే అన్నమాట. ఇప్పుడు అక్కడి వరకు వెళ్తున్నాము. దాన్ని బ్లాక్ ఐలాండ్ అంటారు. వచ్చేసాం. ఇప్పుడు దిగిపోయాం కదా, ఈ కార్లన్నీ కూడా ఈ ఫెర్రీలో నుండి దిగుతున్నాయి. ఇప్పుడు అందరం ప్రయాణం చేసుకొని ఐలాండ్లో ఇప్పుడు ఒక ప్లేస్కి వచ్చాము. ఆ ప్లేస్ చూద్దాం ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అందమైన ప్రదేశాలు చూడాలంటే మెట్లు చాలా అంటే చాలా ఉంటాయి. ఆ కింద వరకు వెళ్తే బ్యూటిఫుల్ ప్లేస్ని చూడొచ్చు. వావ్, దిగడం ఈజీ, మళ్ళీ ఎక్కాలంటే మొత్తానికి బ్యూటిఫుల్గా ఉన్న ప్లేస్కి వచ్చేసాం. అదే ఇది ఫస్ట్ టైం రావడం? నేను ఇది సెకండ్ టైం. సెకండ్ టైం. నువ్వు ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైం. అక్కడి నుంచి మెట్లు ఉండవు అనుకుంటా. కార్ రాదు, మన ఈదుకుంటా అటు వెళ్ళాలి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పటి వరకు అన్ని మెట్లు ఎక్కామండి. పై నుండి ఇంతవరకు దిగాము, ఎక్కాము కాదు దిగాము. ఇంకా అంతవరకు దిగితే మంచి ప్లేస్ని మనం ఆస్వాదించవచ్చు. ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా, ఇదంతా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయాక పైకి ఎక్కాలి. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. అమ్మా ఎంత బాగుంది. వెళ్ళలేదు కదా, అంటే వెళ్ళొచ్చు బట్ ఇప్పుడు టైం అయిపోయింది. అలా వెళ్ళచ్చు. రాయి రప్పల్లో కాళ్ళు పెట్టుకుంటూ అలా తిరుగుతూ రాయి రప్పల్లో నుండి కిందకి వెళ్ళాలి ఇట్లా. మాత్రం ఎక్కడి నుంచి చూసినా బాగా ఉంది. అంటే మన కాళ్ళు కడుపుకుందాం అనుకున్నాము. విండ్ మిల్స్ ఎలాగ మధ్యలో వెళ్ళి ఎలాగ పెట్టుంటారు అది ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఆ మధ్యలో ఆ ఫ్యాన్ ఏమంటారు దాని ఫ్యాన్? విండ్ మిల్స్. విండ్ మిల్స్ ఎలా పెట్టుంటారో కదా వాళ్ళ దేవుడిని. కానీ అద్భుతం అంటే అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే. సడన్గా సునామీ వచ్చేస్తే ఎలా ఉంటుంది? ఎలా పారిపోగలం? అన్ని మెట్లు ఎలా
అవి ఎక్కే వరకు టైం కదా అయిపోతుంది. కొట్టేస్తుంది. ఇంకా నడవలేము రాలేము అనుకుంటే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని చూడటం మిస్ అయిపోతుంది. అన్ని మెట్లు పర్వాలేదు వర్తి కిందకి దిగడం పైకి ఎక్కుదాం పైకి. కెమెరామ్యాన్ అజయ్తో సుబేదాలి. థ్యాంక్ యూ సో మచ్ అజయ్, బ్యూటిఫుల్గా ఇదంతా నువ్వు వీడియో తీసావు. నీ క్రియేటివిటీ ఇందులో తెలుస్తుంది, చాలా అద్భుతంగా తీసావు. థ్యాంక్ యూ సో మచ్. అజయ్ని ఇప్పుడు చూపిస్తాను. నాకు తోడుగా వచ్చిన వాసవి, నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్కి ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరిపోదాం. మళ్ళీ అన్ని మెట్లు ఎక్కాలి అజయ్, అన్ని మెట్లు ఎక్కాలి మళ్ళీ. వయసు తక్కువగా కనిపిస్తాము లోపల నుంచి బాడీ అంటే మిమ్మల్ని చెట్టు లెక్క గలవా పునరహరి పుట్ట లెక్క గలవా పైన కామెంట్ చేస్తారు. పైన మా అమ్మాయి కామెంట్ చేస్తుందంట నాకు, చేయించండి నేను కూడా ఎంజాయ్ చేస్తా. ఇప్పుడే అందిన వార్త, అజయ్ కోసిన పండు కాయ, ఇది పండు ఇక్కడ తోట ఉంది, ఇది ఏం కాయలో తెలియట్లేదు. ఒకటి కోసిండు, నేను ఇప్పుడే కొరికాను కూడా దీన్ని. కొంచెం పుల్లగా ఉంది, అవునా? కొద్దిగా పుల్లగా ఉంది. అంటే ఇది పెద్దగా అయ్యాక స్వీట్ అవుతుందేమో. అన్ని మెట్లు ఎక్కొచ్చాను బాబాయ్, ఆయాసం వచ్చేస్తుంది. మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ వస్తే మంచిగా ఎక్కగానే దిగదు. కానీ ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపో. అన్ని మెట్లు ఎక్కి పై వరకు వచ్చేసాను. ఇక ఇక్కడ నుంచి బయలుదేరదాం. బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చేసి చూసాను, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మా ఫాతిమా మొహంలో అంత హ్యాపీనెస్, అంత చిరునవ్వు ఎందుకున్నది? బికాస్ డాడీ వస్తున్నారు కాబట్టి. ఎస్, అందుకని మా ఫాతిమా షర్ట్ కూడా చాలా డిఫరెంట్గా వేసింది. చూద్దామా? మొహమ్మద్ అలీ. ఓకే, నాన్న షర్ట్ వేసుకున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. కార్లో తినడానికి ఫాతిమాకే నా కోసం, ఇద్దరి కోసం నేను పిట్టు రెడీ చేశాను. మా అల్లుడు గారు ఎలాగో కార్ డ్రైవింగ్ చేస్తారు కాబట్టి మేమిద్దరం కూర్చొని తింటాము. షయాజ్ రెడీ? దానికి సిద్ధం. ఈ పిట్టు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని దంపుడు బియ్యంతో చేస్తారు. ఇంకొకసారి నా వీడియోలో మీకు చూపిస్తాను చేసి. ఇదైతే చాలా బాగుంటుంది. మా జర్నీలో ఇప్పుడు ఇది స్నాక్. సో మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు డాడీని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. సో డాడీని పిక్ చేసుకుంటున్న ఆనందం కన్నా వీళ్ళు కొద్ది రోజుల్లో వెళ్ళిపోతారన్న బాధనే చాలా ఎక్కువగా ఉంది. సో యా, అంతే, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. వస్తారు వెళ్తారు. సో అలాగే మేము కూడా తొందరలో ఇండియాకి వద్దాం, విజిట్ చేద్దాం అని అనుకుంటున్నాము. హౌ ఆర్ యూ ఫీలింగ్ మమ్మీ? నాన్న వస్తున్నారని ఆనందం. ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. మొహమ్మద్ అలీ. ఫైనల్ ఇండియా నుండి యూఎస్కి వచ్చేసారు.
అయితే ఫైనల్లీ యుఎస్ కి కాలు పెట్టడం జరిగింది. ఇప్పుడు నుంచి మా వారి బుర్రని బాగా ఫ్రై చేసుకొని తినడానికి నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు మొదలెడదాం. ఇప్పుడు నా సుత్తంతా వినాల్సిందే మీరు. ఎక్కడి నుంచి మొదలెడదాం? వెళ్ళే దారిలో సుత్తుకొని అమెరికాలో వర్షం పడింది చూడండి. రెయిన్బో ఉంటాం కదా మనం, 7 రంగులు, అందులో నాకు 3 రంగులే కనిపిస్తుంది. మిగతా రంగులు మబ్బుల్లో ఉన్నాయి. ఇంద్రధనుసు ఎన్ని రంగులు ఉన్నాయి అందులో? ఉన్నాయి 1 2 3 4 7. అసలు ఇంద్రధనుసులో ఎన్ని రంగులు ఉంటాయి? 7. మరి 7 లేవేంటి ఇక్కడ? దాకుండా టమాటాలు చూడండి ఎన్ని రంగుల్లో ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఈ రోజు మేము క్రాప్ తీసుకోవడానికి వచ్చాము. ఎస్, కానీ ఇవి కట్ చేయరంటే ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి సాహసం చేయరా డింపక సాహసం చేయాలి. ఇవి కట్ చేయాలంటే ఎన్ని వేస్తున్నావు? 4 వేస్తాలే చాలా. మీరు 6 డాల్ 6 డాల్ ఫ్రెష్ అయినా ఇంటికి వెళ్ళి చూడండి ఎలా కదులుతుందో. అయితే ఇక్కడ క్రాప్స్ని అయితే ఫ్రెష్గా తీసేసుకున్నాము. ఇంటికి వెళ్ళాక మంచిగా ఎమ్మి కర్రీ చేసేయాలి. ఇక్కడ ఇదొక క్రాప్, ఇవి ఏంటంటే చచ్చున్నాయి. ఈ జింగా లాబ్స్టర్, జింగా జింగా జింగా, ఇదే లాబ్స్టర్. వైసాని ఐసా పక్కన ఐసా ఐసా. అసలు ఎలా ఉంది ఇది? ఎర్రగా ఉంది కదా, ఇప్పుడు నల్లగా ఉన్నదాన్ని చూసేద్దాం. ఇదిగో ఇవైతే అమ్మో, ఇవి కూడా బ్రతుకున్నాయి, కదులుతున్నాయి. ఇవి కూడా అవి కదులుతుంది చూడండి, బ్రతుకుంది. అమ్మో, చెయ్యేదని పెట్టుకుని గట్టిగా. ఇక్కడ ఐస్ క్రీమ్, ఇది మ్యాంగో ఐస్ క్రీమ్. ఈ వాటర్ మిలన్స్ అయితే చాలా పెద్ద సైజులో ఉన్నాయి. ఇప్పుడు నేను స్పెషల్ దీనికి మనం ప్రోటీన్ షేక్, అంటే ప్రోటీన్ షేక్ లాంటి జావ తయారు చేస్తున్నాను. దీనికోసం నేను కొన్ని ఐటమ్స్ ని బాగా కడిగేసి నానబెట్టి ఇక్కడ ఆరబెడుతున్నాను. నాకు మార్నింగ్ టైం ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ తినాలనిపించదు. అలాంటప్పుడు నేను ప్రోటీన్ షేక్ లాంటి ఇలాంటి జావ చేసుకొని తాగుతూ ఉంటాను. దీనివల్ల నాకు చాలా బాగా బెనిఫిట్స్ అయితే వచ్చాయి. మీకు కూడా యూజ్ అవుతుందని ఇది చూపిస్తున్నా. ఇలా ఒక్క రోజు కష్టపడి మనం మంచిగా కడిగేసి నానబెట్టేసి ఇలా ఆరబెట్టేసుకొని ఉంచుకుంటే మనకి ఈ పౌడర్ అనేది 1 మంత్ వరకు వస్తుంది అనమాట. 1 మంత్ కి సరిపడా మనం చేసేసుకుంటే రోజు ఈజీగా ఇంట్లోనే ప్రోటీన్ షేక్ జావా తయారు చేసేసుకోవచ్చు. ఎవరెవరికైతే బ్రేక్ఫాస్ట్ చేసే టైం ఉండదో వాళ్ళు చక్కగా ఈ జావా చేసేసుకొని ఒక బాటిల్లో వేసుకొని మనం క్యారీ చేసుకోవచ్చు. ఆ మధ్య మధ్యలో తాగుతూ ఉన్నా సరే మనకి ఫుల్ఫిల్ అయిపోతుంది. టమ్మీకి కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఇస్తుంది ఈ జావా. నాకు అమెరికాలో ఆరబెట్టడానికి బయట ప్లేస్ లేదనమాట. ఇలాగా టేబుల్ మీద వేసేసి కిటికీ ఒకటి ఇక్కడ ఉంటే అది ఓపెన్ చేసి పెట్టేశాను. దాని వలన నాకు 2 days పట్టింది ఆరటానికి. ఇంటిలోనే ఆరబెట్టేసాము, చక్కగా ఆరిపోయాయి. ఈ జావాలో నేను ఏమేమి వేసి నానబెట్టానో మీకు తెలుసుకోవాలని ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. నేను ఒక వ్లాగ్ చేస్తాను. వీటిని ఇప్పుడు ఫ్రై చేసేయాలి. దీన్ని చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ పక్కన అంబలి రాగి జావ కాస్తున్నాను. జావ కోసం నెయ్యి వేసేసుకొని, నెయ్యి బాగా వేడయ్యాక అందులో కొన్ని జీలకర్ర వేసేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ఇందులో నీళ్లు వేసేసుకుందాం. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మిక్సీ చేసేసి పౌడర్ చేసి తర్వాత నేను ఇందులో నీళ్లు కలిపేసి ఉంచాను అనమాట. ఇప్పుడు దాన్ని ఇందులో వేసేసుకోవాలి.
దీన్ని సూప్ లాగా కూడా మనం పేరు పెట్టుకొని తాగొచ్చు. ఇందులో కావాలంటే క్యారెట్లు, బీన్స్ అలాంటివి కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం, ఏ వెజిటేబుల్ కావాలన్నా వేసుకోవచ్చు. చికెన్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు చేసి ముందు నెయ్యిలో ఫ్రై చేసేసుకుని ఇందులో వేసేసుకొని కాసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా ఇది తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో ఇందులో కొంచెం ఉప్పు, తర్వాత కొద్దిగా లెమన్ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. నాకైతే నిమ్మరసం అంత ఇష్టం ఉండదు. నేను ఇలాగే తీసుకుంటాను. ఫాతిమా ఇంట్లో సింక్లో ఇలా నీళ్ళన్నీ ఆగిపోయినవి. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాము, ఏదైనా పౌడర్, సోడా అవన్నీ వేస్తాం, లేదా చెయ్యి పెట్టి తీయాల్సి ఉంటుంది, స్పూన్లు పెట్టి తీస్తాము. కానీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే చెయ్యి పెట్టనవసరం లేదు, ఏమి చేయనవసరం లేదు. ఎందుకంటే ఈ సింక్ లోపల మిషన్ ఉందంట. మిషన్ స్విచ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఈ స్విచ్ నేను ఇక్కడ ఆన్ చేస్తాను. ఇక్కడ నీళ్ళు చూడండి, దానికదే వెళ్ళిపోతాయి ఇప్పుడు మ్యాజిక్గా. కదా, లోపల ఇది ఉంటుందన్నమాట మిషన్ అనేది. చక్కగా అంటే మన స్పూన్స్ అవి లేకుండా చూసుకోవాలి. స్పూన్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. చక్కగా ఇది కూడా నీళ్ళన్నీ మనం ఇలా వేసేస్తే ఇది కూడా క్లీన్ అయిపోతుంది. సూపర్ ఉంది కదా. మా వారు ఈరోజు చక్కగా బోటీ ఫ్రై, బోటీ ఫ్రై చాలా బాగుంటుంది. ఇక్కడ అంబాడ అంటే గోంగూర ఉడుకుతుంది. తర్వాత క్యారెట్ పచ్చడి, ఇది కూడా నేను చేయబోతున్నాను. క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది, గోంగూర రెడీ అయిపోయింది, ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. చక్కగా నేను ఫ్రై చేశాను. తర్వాత ఇక్కడ బోటీ ఫ్రై, ఇది కూడా అయిపోయింది.